బ్రేకింగ్ న్యూస్ వనపర్తి జిల్లా కిల్లా గన్పురం మండలం మామిడిమాడ మందరి తాండాలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. గాంజాయి మత్తులో మహేష్ అనే యువకుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. మత్తులో ఊగిపోతూ కత్తి పట్టుకుని రోడ్లపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దారిని వెళ్లే వారిపై దాడికి ప్రయత్నించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అతని ఆగడాలతో విసుగుపోయిన తాండావాసులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. దీంతో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితం గాన్పురం మండలంలోని ఓ తాండాకు చెందిన ఓ యువకుడు గంజాయికి బానిసై వీరంగం సృష్టించాడు. ఐఐటి బాంబేలో చదివిన సదరు యువకుడి ఇల్లు, కారును ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయగా గాంజాయి దొరికింది. దీంతో అతని పోలీసులు అరెస్టు చేశారు. సదరు యువకుడిలాగే మహేష్ కూడా గంజాయికి దానిపై ఇబ్బందులు గురిచేస్తున్నాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని తాండా వాసులు డిమాండ్ చేస్తున్నారు. అంశానికి సంబంధించి మా ప్రతినిధి శంకర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శంకర్, వనపర్తి జిల్లాలో యువకుడు కత్తితో అల్చేరు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. గణపురం మండలం ఏదైతే మామిడిమాడ తాండాకు సంబంధించినటువంటి ఒక యువకుడు గంజాయి మత్తులో కత్తితో ఆ ఊర్లో తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అతన్ని బంధించి చెట్టు కట్టేసి దేహశుద్ధి చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఇక్కడే గణపూర్ మండలానికి సంబంధించి మరో తాండాలో కూడా బాంబే IIITలో చదివినటువంటి ఒక యువకుడు అక్కడికి గంజాయిని సరఫరా చేస్తూ గతంలో కూడా ఇదే విధంగా ఒక సీన్ రిపీట్ అయింది. దీన్ని పోలీసులు పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఆ యువకుడి కారును సోదా చేశారు. కారుతో పాటు ఇళ్లలో కూడా సోదాలు జరపడంతో అక్కడ అతని దగ్గర గంజాయి కనిపించింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు అతని మీద ఒక కేసు అయితే నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరి కొద్ది రోజులు గడవక ముందే తిరిగి ఈ యువకుడు ఒక్కసారిగా కత్తి తీసుకొని వచ్చి రోడ్లపై తిరుగుతూ అందరినీ చంపుతానంటూ బెదిరిస్తూ కూడా ఒక్కసారి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మనం విజువల్స్ లో కూడా గమనించవచ్చు, చేతిలో కత్తి పట్టుకున్నటువంటి ఆ యువకుడిని కొందరు గట్టిగా వారిస్తున్నారు. అతన్ని పట్టుకుని ఒక చెట్టు కట్టేశారు. దాంతో పాటుగా పోలీసులకు సమాచారం అందించారు. గణపురం పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్ తో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎక్కడైతే ఇలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయో అక్కడ ఖచ్చితంగా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు కేసులు నమోదు చేస్తే తప్ప ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఆ యువకుడు చేసినటువంటి వీరంగం మాత్రం ఆ గ్రామంలో పూర్తిగా భయాందోళన రేకెత్తించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వినయన, అయితే శంకర్, అసలు ఆ యువకుడు ఎవరు అనే కోణంలో పోలీసులు ఏమైనా చెప్తున్నారు? ప్రస్తుతం గ్రామవాసులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు అని. అయితే గ్రామవాసులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎస్ వినాయన, ఎందుకంటే ఇదంతా కూడా గణపూర్ మండలం మామిడిమాడ తాండా, అంటే ముందరి తాండా అని చెప్పి ఒక తాండా ఉంటుంది. ఆ తాండాకు సంబంధించినటువంటి ఒక యువకుడిగా కూడా దీన్ని గుర్తించారు. అయితే అక్కడ ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉండేది. ఎందుకంటే చాలా మంది కలిసి అతన్ని ఆపారు. ఆ టైంలో ఆ మత్తులో ఉన్నటువంటి యువకుడు ఏదైనా చేసి ఉంటే పరిస్థితి ఏంటని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఓన్లీ అతనికి కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టడంపై కొంత విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకు కౌన్సిలింగ్ ద్వారా అతన్ని విడిచిపెట్టాలి, అతనిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసులను స్థానికులు అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇలాంటి కౌన్సిలింగ్ల ద్వారానే ఇలాంటి ఘటనలను ఆపలేమని, వారిపైన కఠినమైన చర్యలు ఉంటేనే తిరిగి రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు గంజాయి మత్తుకు ఎవరికి బానిస కాకూడదని ఎక్సైజ్ కావచ్చు, మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అవేర్నెస్ కార్యక్రమాలను కూడా తీసుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలో వనపర్తి జిల్లా పోలీసులు కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో
చాలా చోట్ల యువకుల్లో పూర్తి స్థాయిలో మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తనతో మెలగాలనే కోణంలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ మరొకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికులు అయితే నివ్వెరపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమన్నప్పటికీ మొత్తంగా యువకుడికి దేహశుద్ధి తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకూడదని చెప్పి కూడా పోలీసులను ఒకవైపు ఎక్సైజ్ శాఖను గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినయన. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.